హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది కాంపౌండింగ్ అఫెన్సెస్ అంటే సమ్మేళనం లేదా కలసిన లేదా క్షమించదగిన లేదా రాజీ పడదగిన. ఇంకొక రకంగా చెప్పాలంటే కాంప్రమైజ్ అయ్యే అని కూడా అర్థం వస్తుంది. ఎప్పుడు ఈ పదాన్ని మనం వాడుతాము అనంటే చాలా సందర్భాల్లో వాడతాం. నేను కొన్ని సందర్భాలు చెప్తాను. ఇద్దరు వ్యక్తులు గొడవపడి కోర్టుకు వచ్చారు. సో ఆ గొడవకి చాలా చిన్న శిక్ష పడుతుంది అని అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? సరేలే, నేను నిన్ను కొట్టినందుకు లేదా నీతో గొడవ పడినందుకు నీకు 10,000 ఇచ్చేస్తాను, నువ్వు కేసుని విత్డ్రా తీసేసుకో అని చెప్పి వాళ్ళే కాంప్రమైజ్ అయిపోయి తీసేసుకుంటారు. అంటే వాపస్ తీసేసుకుంటారు అన్నమాట కేసుని. లేదా కోర్టుకి చెప్పారనుకోండి, లేదు మేమిద్దరం రాజీ పడిపోయాము, మాకు ఇంకేమి ఇబ్బంది లేదు, కేసు మేము రిటర్న్ తీసేసుకోవాలనుకుంటున్నాం, మాకు వద్దు అని చెప్పినప్పుడు కూడా కోర్టు ఆ అఫెన్స్ని కాంపౌండ్ చేస్తుంది. అంటే సరే, మీ రాజీకి మేము కూడా ఇప్పుడు పార్టీసే ఏం గొడవ లేదన్నప్పుడు కోర్టు ఏం చేస్తుంది? సో మీ ఇష్ట ప్రకారమే రాజీ కుదుర్చుకోండి, కాంప్రమైజ్ అవ్వండి అని చెప్తుంది కదా. సో ఇలా కాంప్రమైజ్ అయ్యే అఫెన్సెస్ని, కాంప్రమైజ్ అయ్యే నేరాలని కాంపౌండింగ్ అఫెన్సెస్ అని అంటారు. అర్థమైందా? అంటే రాజీ పడదగిన, క్షమించదగిన నేరాలనే కాంపౌండింగ్ అఫెన్సెస్ అంటారు. రెండవది కన్ఫిస్కేషన్ అంటే జప్తు చేసుకోవడం, ప్రభుత్వ పరం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తప్పు చేసి లేదా నేరం చేసి పారిపోయాడు. ఆ నేరస్తుడిని ఫలానా తారీఖులోపు నువ్వు రావాలి కోర్టుకి అని చెప్పి ఒక ప్రొక్లమేషన్ అంటే ప్రకటన అనేది ఇస్తారు. అంతలోపు వాడు కోర్టుకు వచ్చాడా? సరే, రాలేదనుకోండి, అతని ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ జప్తు చేసుకుంటారు. అంటే స్వాధీనం చేసుకొని, నువ్వు పలానా తేదీలోపు రాలేదనుకో ఈ ఆస్తులు అమ్మేస్తాం అని చెప్పి ఒక ప్రకటన అనేది మళ్ళీ ఇస్తారు. సో అతని ఆస్తులు జప్తు చేసుకుంటారు కదా, స్వాధీనం చేసుకుంటారు కదా, దాన్ని కన్ఫిస్కేషన్ అని అంటారు. మూడవది ప్రాసిక్యూషన్ అంటే విచారించే చర్య లేదా ఎవరినైనా నేరం చేసినట్లు ఆరోపించే చట్టపరమైన అధికారి. పబ్లిక్ ప్రాసిక్యూటర్, గవర్నమెంట్ లాయర్ని ప్రాసిక్యూషన్ అంటారు. లేదా వాదోపవాదాలు జరుగుతాయి కదా కోర్టులో, ఆ వాదోపవాదాలు అంటే ట్రయల్ ప్రొసీడింగ్స్ జరుగుతుంటాయి కదా, దాన్ని కూడా ప్రాసిక్యూషనే అంటారు. గవర్నమెంట్ లాయర్ని కూడా ప్రాసిక్యూషనే అంటారు. నాలుగవది సెన్సిటైజేషన్ అంటే సున్నితత్వం, సుకుమారంగా ఉండడం, దాన్ని సెన్సిటైజేషన్ అంటారు. ఐదవది ప్రిఫరింగ్ అంటే ప్రాధాన్యతనివ్వడం, ఎన్నుకోవడం, చూస్ చేసుకోవడం అని కూడా అర్థం వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి